దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడిచ్చిన ఈ అవకాశమునకై దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చూడండి, దేవుడు ఎంతో గొప్ప కృప కలిగిన వాడు. ఈ లోకములో ప్రభువుని ఎరగని వారంటూ ఏ ఒక్కరు ఉండకూడదని, దేవుని యొక్క తీర్పు దినాన నాకు మీ గురించి ఎవరూ చెప్పలేదండి అని ఎవరో అనకుండా ఉన్నట్లు దేవుడు ఎంతో భయంకరమైన దినాలు, శాపకరమైన దినాలు మన మధ్యకు వచ్చినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి ఇంకా అనేకుల్ని సజీవంగాను ఆశీర్వాదకరంగాను దేవుని నామానికి మహిమకరంగా దేవుడు ఇంకా నిలబెడుతూ ఉన్నాడు. దేవుడు నిలబెడుతున్న ఈ దినాలను బట్టి మనము దేవుణ్ణి ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుడు అనేక సంవత్సరాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహిస్తున్న కొలది మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారి వలె దేవుని పాదాలు పట్టుకునుచు దేవునికి ఇష్టలుగా మనం జీవించిన ఎడల ఇహలోకములో ప్రభువుని ఎరగని వారందరికీ కూడా దేవుని సువార్తను అందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్లు గొప్ప ధన్యత ఈ వాక్యం వినుచున్న వారందరికీ కూడా ప్రభు అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.